హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నేను ఈ ఎంబ్రాయిడరీ వర్క్కి ఓన్లీ బీడెడ్ చైన్, స్టోన్ చైన్ యూస్ చేశాను. తక్కువ బడ్జెట్ అంటే నాకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి 40 రూపీస్లో మొత్తం ఈ వర్క్ అనేది అయిపోయింది. ఇంకెందుకు మరి ఆలస్యం, తక్కువ ఖర్చులో గ్రాండ్ లుక్ ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో టు అవర్ వీడియో. ముందుగా ఇక్కడ నేను స్టోన్ చైన్, బీడెడ్ చైన్, నెక్ సైజులో మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో అక్కడ మొత్తం నేను గ్లూ అప్లై చేసుకున్నాను. ఇలా నీట్గా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా నేను స్టోన్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. ఇట్లా స్టిక్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఫ్యాబ్రిక్ పైన మనం స్టిక్ చేయాలంటే ఫ్రేమ్ పెడతాం కాబట్టి స్టిక్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ నేను ముందుగానే మెజర్మెంట్ తీసుకోవడం వల్ల కరెక్ట్గా నెక్ సైజ్కి ఈ స్టోన్ చైన్ అనేది సరిపోయింది. ఇలా నీడిల్ హెల్ప్తో నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి అటాచ్ చేస్తూ బీడెడ్ చైన్ని కూడా స్టిక్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని దానికి అటాచ్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు పెటల్ షేప్లో గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా మనకి ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్ని మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన షేప్ పైన స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బీడెడ్ చైన్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ చైన్స్ అనేవి ముందుగానే మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి పెట్టుకుంటే అన్ని షేప్స్ ఒకే సైజులో నీట్గా వస్తాయి. స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుని ప్రెస్ చేసుకుంటే నీట్గా స్టిక్ అవుతాయి. లోపల ఎంటీగా ఉండే ప్లేస్లో గోల్డ్ కలర్ గ్లిటరీ గ్లూని అప్లై చేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం ఎంటీ ప్లేస్ని ఫిల్ చేసుకోవాలి. దాని పక్కనే నేను ఇంకో పెటల్ షేప్ అనేది డ్రా చేసి ముందుగా చెప్పిన విధంగానే స్టోన్ చైన్, నెక్స్ట్ బీడెడ్ చైన్, నెక్స్ట్ మళ్ళీ స్టోన్ చైన్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఇలా మనం ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్ని స్టిక్ చేసుకోవచ్చు. అన్ని పెటల్ షేపు, సైజు సేమ్ ఒకేలా రావాలంటే ముందుగానే మనం ఎన్ని పెటల్స్ అయితే స్టిక్ చేయాలనుకుంటున్నామో అన్ని బీడెడ్ చైన్స్, స్టోన్ చైన్స్ సేమ్ మెజర్మెంట్లో కట్ చేసుకొని పెట్టుకుంటే అన్నీ ఒకటే సైజులో నీట్గా వస్తాయి. లేదంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, అలా సైజు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా నెక్ రౌండ్ చుట్టూ ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ ముందుగా చూపించిన విధంగానే అన్నిటినీ స్టిక్ చేసుకోవాలి. అన్నింటిలో కూడా ఈ గోల్డ్ కలర్ గ్లిటరీ గ్లూతో ఫిల్ చేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ గ్లూ పెట్టే ప్లేస్లో
మనం స్టోన్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ గ్లిటరీ గ్లూ యూస్ చేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా ఎంప్టీ ప్లేస్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్నాక 24 అవర్స్ తర్వాత రివర్స్ సైడ్ ఐరన్ చేసుకుంటే ఇంకా గట్టిగా స్టిక్ అవుతాయి. లేదంటే మనం అక్కడక్కడ నీడిల్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.